దూత మీడియా, పవర్ ఆఫ్ న్యూస్. బాపట్ల జిల్లా అద్దంకి మండలం సింగరకొండపాలెంలో వేంచేసి ఉన్న శ్రీ ప్రసన్నాంజనేయ స్వామివారి 70వ వార్షిక తిరునాళ్ల సందర్భంగా చీరాల ఆర్డీఓ ఆధ్వర్యంలో అన్ని శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ నెల 12వ తేదీ నుంచి 14వ తేదీ వరకు తిరునాళ్లు జరగనున్నాయి. 3 రోజుల పాటు ఉత్సవాలు నిర్వహిస్తారు. దీనికి సంబంధించి అన్ని శాఖల అధికారులతో మరియు ఆలయ కమిటీ వారితో సింగరకొండలో సమీక్షా సమావేశం ఏర్పాటు చేశారు. విద్యుత్ ప్రభల వద్ద బాణాసంచా, ప్రభలపై అర్ధనగ్న నృత్యాలు నిషేధించడం జరిగిందని, అలాంటి ఏర్పాట్లెవరైనా చేస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ మెయిన్ తెలిపారు. సుమారు 800 మంది సిబ్బందితో పర్యవేక్షిస్తామని అన్నారు. ఇప్పుడు సోషల్ మీడియా ట్రెండ్ నడుస్తుంది కనుక ఎవరూ కూడా చట్టవిరుద్ధమైన కార్యక్రమాలు చేపట్టరాదని తెలిపారు. ప్రజలకు ముఖ్య గమనిక, సొంత వాహనాలు ఎక్కువగా ఉపయోగించకుండా ప్రభుత్వం ఏర్పాటు చేసిన వాహనాల్లో భక్తులు వచ్చి దైవ దర్శనం చేసుకుని వెళ్లవలసిందిగా కోరుచున్నాం. 14వ తేదీ నుంచి ట్రాఫిక్ ఆంక్షలుంటాయని ప్రజలు గుర్తించాలని తెలిపారు. హైదరాబాద్ నుంచి అద్దంకి వైపు వచ్చే వాహనాలు సంతమాగులూరు వద్ద నుంచి చిలకలూరుపేట వైపుగా, అలాగే ఒంగోలు వైపు నుంచి హైదరాబాద్ వైపు వచ్చే వాహనాలు మేదరమెట్ల వద్ద నుంచి మార్టూర్ మీదుగా మళ్లించనున్నట్లు తెలిపారు. తిరునాళ్లలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రజలు కూడా సహకరించాలని కోరారు. కొండ తిరునాళ్ళ పురస్కరించుకొని అన్ని శాఖల అధికారులు సమన్వయ కమిటీ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో మన పోలీసు, రెవెన్యూ, పంచాయతీరాజ్, మున్సిపాలిటీ, అలాగే ఎలక్ట్రిసిటీ అన్ని డిపార్ట్మెంట్లు పాల్గొని వాళ్ళు తేల్చిన కార్యక్రమాలు 12, 13, 14 ఈ 3 days ఏదైతే కార్యక్రమాలు ఉన్నాయో దానికి అన్ని సమన్వయం చేసుకొని ఎక్కడ ఏ ఏర్పాట్లు చేయాలో అన్ని నిర్దిష్టంగా తీసుకున్నాము. ఇవన్నిటినీ పూర్తి చేసుకొని 11వ తేదీకి ఏదైతే తిరునాళ్ళ ముందు రోజుకు ఇవన్నీ కూడా కంప్లీట్ చేసి ఆ రోజు మేము ప్రజలకు అందుబాటులో తీసుకొస్తున్నాము. ఈ శాఖలు ఇప్పుడు పంచాయతీరాజు, మున్సిపాలిటీ ఇద్దరిని సమన్వయం చేసి అలాగే శానిటేషను, బయో టాయిలెట్స్, డ్రింకింగ్ వాటరు అన్నిటిని కల్పించామండి. అలాగే ఇప్పుడు రెవెన్యూ ప్రోటోకాల్ మీద అన్ని శాఖలు సమన్వయం చేసుకోమని చెప్పాము. పోలీసు వారు బందోబస్తు, బారికేడింగు, పార్కింగు మీద అన్ని ప్లేసులు చూస్తున్నారు. అలాగే ఎలక్ట్రిసిటీ వాళ్ళు వచ్చింది అన్ఇంటరప్టెడ్ ఎలక్ట్రిసిటీ ఇవ్వమని చెప్పి ఆ 2 days ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా, అలాగే ఫైర్ డిపార్ట్మెంట్ కూడా వాళ్ళు ఎటువంటి ఆపద వచ్చినా కూడా తక్షణం అందుబాటులో ఉండి వాళ్ళకి ప్రజలకు ఇబ్బంది లేకుండా చూసేదానికి ఈరోజు అందరికీ కూడా మనం సమన్వయం చేసుకుని మీటింగ్ పెట్టాము. అలాగే దానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు కూడా మన ఎన్విరాన్మెంట్ అసిస్టెంట్ కమిషనర్ గారితో డిస్కస్ చేయడం జరిగింది. ఆయన కూడా అన్నింటినీ ఏర్పాట్లు అందరితో సమన్వయం చేసుకొని మనం 11 మార్నింగ్ లోపల అన్నింటిని కూడా ఏర్పాటు చేసుకొని 12వ తేదీకి ఏదైతే మనం తిరునాళ్ళు మనం పురస్కరించుకున్నామో దానికి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తిగా చేస్తామని చెప్పి స్వామివారి 70వ వార్షిక తిరునాళ్ళ సందర్భంగా పోలీస్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేయడం జరిగింది. మొత్తం 5 డిఎస్పీలు, 15 మంది ఇన్స్పెక్టర్లు, 50 మంది సబ్ ఇన్స్పెక్టర్లు, 700 మంది స్టాఫ్తో మేము బందోబస్తు ఏర్పాట్లు చేస్తూ ఉన్నాము. దీనికి సంబంధించి సీసీ కెమెరాస్ అట్లాగే డ్రోన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రద్దీ ఉన్న ప్రాంతాల్లో మానిటర్ చేయడం కోసం, అట్లాగే ట్రాఫిక్ రెగ్యులేట్ చేయడం కోసం ఈ సీసీ క్యామ్స్ మరియు డ్రోన్ కూడా మాకు ఉపయోగపడతాయి. వాటి సహాయంతో అంటే టెక్నాలజీ అనేది కొత్తగా ఉపయోగిస్తూ ఉన్నాము. అదే రకంగా ట్రాఫిక్ డైవర్షన్స్ కూడా మేము పెట్టడం జరిగింది. ఆల్రెడీ దీనికి సంబంధించి గత 15 రోజుల నుంచి కూడా ఆల్ లారీ ఆఫీసెస్కి, ట్రాన్స్పోర్ట్ ఆఫీసెస్ వాళ్ళకి, ఆర్టీసీ వాళ్ళకి, తర్వాత గ్రామాల్లో, చుట్టుపక్కల పట్టణాల్లో, గ్రామాల్లో దీని మీద క్యాన్వాస్ చేసి పోస్టర్లు కూడా పంచడం జరిగింది. 14వ తేదీ ఉదయం నుంచి 15వ తేదీ ఉదయం దాకా ట్రాఫిక్ డైవర్షన్ మన నామ్ హైవే మీద ఉంటుంది. కాబట్టి ప్రజలందరికీ మా కోరిక, మా విజ్ఞప్తి ఏంటంటే వాళ్ళంతా ఆల్టర్నేట్ డైరెక్షన్, ఆ డైవర్షన్ చూసుకుని ఆల్టర్నేట్ అరేంజ్మెంట్స్ చూసుకోవాలి. అట్లాగే ఈ తిరునాళ్ళకు వచ్చే భక్తులు కూడా ఇండివిజువల్ వెహికల్స్కి ఎలవ్ లేదు. ఏదైనా ఉంటే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏర్పాటు చేసిన వెహికల్స్లోనే రావాలి. ఎందుకంటే పార్కింగ్ అనేది కష్టం కాబట్టి అందరూ కూడా ఇండివిజువల్ వెహికల్స్ అనేది లేకుండా చూడాలి. తర్వాత ఆర్డీఓ గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కొన్ని వెహికల్స్కి మాత్రం ఆ పాస్ ఉంటేనే అలౌ చేస్తాము. అట్లాగే ప్రభల వాళ్ళందరికీ విజ్ఞప్తి ఏంటంటే మొత్తం సుమారు ఆ ప్రభలు ఎవరైతే పెట్టాలనుకుంటున్నారో వాళ్ళందరూ పర్మిషన్ ఏర్పాటు చేసుకోవాలి. ఆర్కెస్ట్రా అట్లాగే ఆర్టిస్టులు ఇద్దరి వివరాలు కూడా మాకు సమర్పిస్తే మేము పర్మిషన్ శాంక్షన్ చేయడం జరుగుతుంది. ఎక్కడా కానీ బాణసంచా కాల్పులుగా కాల్చకూడదు. బాణసంచా అనేది చాలా డేంజరస్ థింగ్.
తిరణాల కాబట్టి లక్షల మంది ప్రజలు వస్తారు కాబట్టి బాణసంచా అనేది నిషేధించడం జరిగింది. అట్లాగే ప్రభల మీద అశ్లీలము మరియు అర్ధనగ్న నృత్యాలు నిషేధించడం జరిగింది. అన్ని చోట్ల కూడా వీడియోగ్రఫీ ఏర్పాటు చేయడం జరిగింది. పొరపాటున ఎవరైనా ఏదైనా చేస్తే వాళ్ళ మీద చట్టపరంగా యాక్షన్ తీసుకుంటాము. పార్కింగ్ ప్లేసెస్ కూడా వచ్చే వెహికల్స్కి పార్కింగ్ ప్లేసెస్ దాదాపు 10 పార్కింగ్ ప్లేసెస్ సింగరకొండ చుట్టుపక్కల ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ప్రజలు వాళ్ళ కేటాయించిన పార్కింగ్ ప్లేసెస్లో పార్క్ చేసి అక్కడ నుంచి కాలినడకన దేవస్థానానికి వచ్చి దర్శించుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాము. ఉంటుంది మద్యం షాపులకు సంబంధించి ఎక్సైజ్ వారి ఆధ్వర్యంలో స్పెషల్ ఫోకస్ ఏర్పాటు చేయడం, స్పెషల్ రైడ్స్ అక్కడ షాపుల దగ్గర తీసుకొని ఇక్కడికి వచ్చేసి తాగే వారి మీద, అదేవిధంగా ఇక్కడ అమ్మకాలు చేసే వాళ్ళ మీద మేము ప్రత్యేకంగా నిఘా ఉంచుతాము. అలాంటి వాళ్ళని పట్టుకొని మేము కేసులు నమోదు చేసి రిమాండ్ పెట్టడం జరుగుతుంది. కాబట్టి వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. ఎటువంటి అమ్మకాలు నిషేధం ఇక్కడ అద్దంకి మరియు సింగరకొండ తిరణాల చుట్టుపక్కల ప్రాంతాల్లో అమ్మకాలు నిషేధం. వాటి మీద యాక్షన్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్తో కలిసి మేము చేస్తాం. హాయ్ అండి, నేను మీ ఆర్జే శేఖర్ భాష. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు దూతా మీడియా. For more updates, please subscribe Doota Media.